నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అగ్నిబాధిత కుటుంబాలకు అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు వెన్నుకోట సురేష్. అసంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన శ్మశాన వాటికలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూది రాజారావు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి అపూర్వ స్పందన లభిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెం గ్రామంలో నిర్వహించారు. చంద్రన్న పాలనలో ప్రతి ఇంట్లో ఆనందాల వెలుగులు నింపాలన్నదే పార్టీ ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏడాది పాలనపై అడుగడుగున ప్రజలు ఆనందోత్సాహంతో పాల్గొంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చుతుందని తెలిపారు. తొలుతగా ఐదరపేట నుండి కొత్త నందాయపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అందించిన సంక్షేమం వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళిక గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేశం నరేంద్ర వర్మ, బావుడ చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గోలపల్లి శ్రీనివాసరావు, రూరల్ పార్టీ అధ్యక్షుడు ముక్కవల సాంబశివరావు, పిఠలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అఫ్జల్, కొత్త నందాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు రావి రామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువజన క్రీడా శాఖ మంత్రి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మన ప్రాంతానికి రావాలి అని మరి పట్టుబట్టి ఆయనంతకు ఆయన స్వయంగా మన బాపట్ల రావటానికి ఎన్నుకుని ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీ గ్రామస్తులందరి తరఫున, తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున ఆయనకి నేను స్వాగతం పలుకుతూ ఉన్నా. ఒక పులిబిడ్డగా 2 సార్లు ఎమ్మెల్యే, వీళ్ళ అన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన రాంప్రసాద్ రెడ్డి గారి గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నా. మన బాపట్ల నియోజకవర్గానికి రావటం చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ ఆనంద సమయంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అయ్యప్పరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, దీనికి హీరో శ్రీనివాసరెడ్డి కానీ, రాంబాబు రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి గారిని ఘనంగా ఈ గ్రామంలో తీసుకొచ్చారు. అటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అయ్యప్పరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాంబాబు రెడ్డి, శ్రీనివాసరెడ్డి అందరికీ కూడా మన పార్టీ తరఫున, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పాదాభివందనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈ మాట ఎందుకు చెప్పామంటే, ఈరోజు ఈ స్థానంలో మేము నాయకులుగా ఉన్నామంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల బలం ఏ పార్టీకి లేదు ఈ భారతదేశంలో. సుమారు 1,16,00,000 మంది సైన్యం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తున్నాం. ఈరోజు ఆ పసుపు జెండా చూసినా, పసుపు రంగు కనపడినా ఒకటే గుర్తొస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే దాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకొని పోతున్న చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మన యువక కిషోరం లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నాం. మనందరికీ తెలుసు, బాపట్లే కాదు యావత్ రాష్ట్రంలో 5 సంవత్సరాల కటిక దరిద్రాన్ని చూసాం. ఇక్కడ నియంతలాగా, హిట్లర్ లాగా, ఒక ముసోలిని లాగా ఎప్పుడో చరిత్రలో ఈయన డిక్టేటర్లు ఒక పక్కన ఉంటే,
మన రాష్ట్రానికి అధోగతి పాలు చేసే జగన్మోహన్ రెడ్డిని ఓడించి మీ అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వం స్థాపించిన తర్వాత 1 సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాం. ఈ 1 సంవత్సరంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవి ప్రజలకు తీసుకొని పోవాలా, ప్రజలకు మంచి చేస్తున్నామనే సదుద్దేశంతో ఈరోజు గ్రామ సీమల్లో పర్యటించేదానికి మన శాసనసభ్యులైతేనే, మంత్రిగా నేనే నిత్యం మీ మధ్యకి రావడం జరిగింది. చాలా మంది మహిళా మూర్తులు ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. 20 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన గ్రామాల్లో కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళం. పల్లెలు కట్టెల పొయ్యిలతో కళ్ళు మబ్బులు కట్టి కళ్ళు సమస్యలు వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎక్కడ ఢిల్లీ ప్రభుత్వంలో కూడా లేదు, ఇంత సెంట్రల్ గవర్నమెంట్కి తెలియని స్కీమ్ దీపం పథకం తీసుకొని వచ్చి మన కట్టెల పొయ్యిలు తీసేసి గ్యాస్ సిలిండర్లు ఆ రోజు ఇచ్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అక్క చెల్లెళ్ళు, ఇదే కుటుంబాల కోసం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి మీకు డబ్బు విలువ అందరికీ తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళకు 3 సిలిండర్లు కొనాలంటే మనకు సుమారు 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటికి మనకు సిలిండర్లు చేరాలంటే. ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి 4 సిలిండర్ల కంటే ఎక్కువగా, అలాంటి 4 సిలిండర్లలో 3 సిలిండర్లు ఆయన భుజాల పైన వేసుకొని ఆ కష్టాన్ని ఆయన మోస్తూ మనకి ఇచ్చాడా లేదని అడుగుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. ఆ రోజు ఇది బాపట్ల నియోజకవర్గం కాదు, అద్దంకి కాదు, దర్శి కాదు, ఎక్కడ చూసినా రౌడీయిజం నడిచేది. మన పరిస్థితి ఎలాగుండేదంటే బయటికి పోవాలంటే ఎవడు కేసు పెడతాడు, సామాజిక వర్గాలుగా డివైడ్ చేసేసినాడు. రాజ్యాంగం అనేది ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజ్యంగా ఆ రోజు పరిపాలన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా అరాచకాలు జరుగుతున్నాయా అని చెప్తున్నా. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఈరోజు 13 నెలలు పూర్తి చేసుకునేది మన ప్రభుత్వం. P4 కార్యక్రమంలో నేనున్నానంటూ కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమం అమలు గురించి ఆయన జిల్లా కలెక్టర్కు తగు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు హాజరయ్యారు. బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు నిర్దేశ లక్ష్యాలను పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణ సాంకేతికత పెరిగిందన్నారు. 2029 నాటికి జీరో పావర్టీ ధ్యేయంగా ఆలోచిస్తున్నామన్నారు. 2029 నాటికి ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలో P3 ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, టెలికాం, కళాశాల, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు వచ్చాయని అన్నారు. దీనివల్ల ప్రజలకు మెరుగైన వస్తువులు వచ్చాయన్నారు. అదే సమయంలో ఆర్థిక అసమానత పెరిగాయని అన్నారు. P3 వలన సంపద సృష్టించబడిందని అన్నారు. సంపద ఎవరైతే సృష్టించారో వారికి ఆదాయం పెరిగిందని, దానివల్ల వారు సంపన్నులయ్యారని, చివర ఉన్న వారికి అనుకూలం జరగలేదని ఆయన తెలిపారు. అటువంటి వారి కొరకు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేయాలంటే కుటుంబ సాధికారత పెరగాలన్నారు. దీని కొరకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమాన్ని తీసుకురావడమైందని తెలిపారు. ఇది ఒక చరిత్రను తిరగరాయబోయే కార్యక్రమం అన్నారు. ఆగస్టు 15 తేదీలోపు 15 లక్షల మందిని దత్తత తీసుకోవడానికి మార్గదర్శకాలను బంగారు కుటుంబాలు నిర్ధారించాలని అన్నారు. 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి 1,50,000 మంది మార్గదర్శకులు కావాలన్నారు. ఒక్కో మార్గదర్శికి సుమారు 7 నుండి 9 కుటుంబాలు దత్తత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,74,811 మంది బంగారు కుటుంబాలని 57,503 మంది మార్గదర్శకులు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. బాపట్ల నియోజకవర్గం గణపవరం పంచాయతీ పరిధిలోని ఊర్లమ్మ ఎస్టీ కాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై పూరి గుడిసె కోల్పోయిన నిరుపేద గిరిజన దంపతులు నక్కా కోటయ్య, ఊర్లమ్మలకు జనసేన పార్టీ అండగా నిలిచింది. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ నాయకులు విన్నుకోట సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక వస్తు రూపంలో సహాయం అందించారు. ప్రమాదవశాత్తు దగ్ధమైన గృహాన్ని పరిశీలించి బాధితులకు 16,000 నగదుతో పాటుగా మినీ గ్యాస్ సిలిండర్తో కూడిన స్టవ్, వంట పాత్రలు, బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నక్కా కోటయ్య, ఊర్లమ్మ దంపతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఇదే విధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కర్లపాలెం మండలం అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ, ఉపాధ్యక్షుడు చిలకల సురేంద్ర, జనసేన నాయకులు తిరుమల శెట్టి దయాసాగర్, కారుమూరి ఆంజనేష్,
గరిగంటి శ్రీనివాసరావు, రాంబాబు, సురినేని రాజేష్, గురాల రామారావు, తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షురాలు ఇనగంటి సునీత, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 1999వ సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్మీ దుర్మార్గంగా ఆక్రమించుకున్న భారతదేశ భూభాగాన్ని విరోచితంగా పోరాడి వందల మంది సైనికులు తమ ప్రాణాన్ని ప్రాయంగా అర్పించారని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బాపట్ల మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ వేడుకల్లో నిర్వహించారు. బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో వార్ మెమోరియల్కు మరియు మాజీ సైనికుల ఆఫీస్ కోసం కొంత భూమిని కేటాయించాలని ఆయన కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను, వారి కుటుంబ సభ్యుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. జాతీయ జెండాలతో మున్సిపల్ కార్యాలయం వద్ద గల మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాలశివారెడ్డి, జిల్లా కోశాధికారి షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికులు ఏమినేని తిరుపతిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు, సీనియర్ బీజేపీ నాయకులు బాబు నాగేంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరికీ తెలిసేదే 26 జూలై కార్గిల్ విజయ్ దివస్ డేని మన ఇండియా లెవెల్లో భారతదేశంలోనూ ఎంతో గౌరవంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యి 26 సంవత్సరాలు అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు గారు, అట్లనే మా మాస్టర్ బాబు నాగేంద్ర బాబు గారు చెప్పినట్టు 1999లో ఆక్యుపైడ్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో అది 16,000 అడుగుల నుంచి 18,000 అడుగుల దాకా హైట్ ఉంటుందండి. సముద్ర లెవెల్ నుంచి చూస్తే అలాంటి ప్లేసులో పాకిస్తాన్ శత్రువులు మన యొక్క భూభాగాన్ని క్యాప్చర్ చేసుకొని కూర్చున్నారండి. అలాంటి టైం తెలిసిన తర్వాత 1999లో మే నెలలో వాళ్ళు టైగర్ హిల్ టొలలింగ్ టాప్ క్యాప్చర్ చేసి కూర్చున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆనాడు అది వాళ్ళ హైట్ లో ఉండేవాళ్ళు, మనం కింద ఉండేవాళ్ళం క్రాస్ సెక్టర్ లో. అలాంటి విషయం తెలిసినప్పుడు సామరస్యంగా పరిష్కరించుదామని దీన్ని మే 3వ తారీఖు నుండి కొనసాగిస్తారు అన్నారు. కానీ మన యొక్క మంచితనాన్ని శత్రువు దాన్ని వేరే విధంగా ఆలోచన చేశారు. మనకే ఆ సమయంలో ఉన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా మనకున్నటువంటి నేతృత్వం మన సైన్యానికి ఆదేశించినప్పుడు మన భారతదేశ సైన్యం మొట్టమొదట టొలలింగ్ టాప్ ని 13 మేకు క్యాప్చర్ చేశాం. వాళ్ళు పైన ఉన్నప్పటికీ మన సైనికులు విరోచితంగా పోరాడి భూభాగాన్ని కబ్జా చేయడంలో ఇన్ఫెంట్రీ, వెనక నుంచి ఫైర్ సపోర్ట్ చేయడంలో ఆర్టిలరీ, ఈ విధంగా చేస్తూ మిగతా ఫోర్స్ అన్ని కలిసి మనం ఫస్ట్ టొలలింగ్ టాప్ ని క్యాప్చర్ చేశాం. ఆ తర్వాత టైగర్ హిల్ క్యాప్చర్ చేయడానికి వాళ్ళ హైట్ లో ఉన్నందువలన 16,500 ఫీట్ అంటే 16,500 అడుగులు హైట్ లో ఉన్నందువలన ఆ హిల్ మీద మన భారతీయ సైనికులు క్యాప్చర్ చేయడానికి ఎంతో కఠినంగా వచ్చింది. -30 నుండి 35 టెంపరేచర్, ఇల్లంతా ఐస్ తో కప్పిపడి ఉంది. అలాంటి సందర్భంలో కూడా మన భారత సైనికులు ఎటువంటి పోరాటాన్ని వెనకాడుకోకుండా వాళ్ళు పైన ఉన్నప్పటికీ కింద నుంచి 1 by 1 క్యాప్చర్ చేస్తూ పైకి ఎక్కి వాళ్ళని ఖతం చేసి మన జాతీయ పథకాన్ని టైగర్ హిల్ పైన 16 మేకు పెట్టినారు మన భారత సైనికులు. ఈ రెండు జరిగిన సందర్భంలోనే .4875 అని మన జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుండి లే లదాఖ్ వరకు NHA 1 ఏ అయితే సోర్సెస్ మనకి కింద నుంచి వస్తాయో ఆ సోర్సెస్ ఏరియాని కట్ చేస్తే ఇండియా సైలెంట్ ఉంటుందని ఆ యొక్క పాయింట్ క్యాప్చర్ చేసి రోడ్ బ్లాక్ చేయడానికి కోషిష్ చేశారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశాలను అనుసరించి వ్యాపార సముదాయాలపై, బార్ అండ్ రెస్టారెంట్లపై, ఫ్యాన్సీ హోల్సేల్ ప్లాస్టిక్ దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి సూచన మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాయల్ క్వీన్ బార్ అండ్ రెస్టారెంట్ సందులో గల శ్రీలక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ వారి గోడౌన్ నందు భారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల నందు సుమారు 3 టన్నుల ప్లాస్టిక్, సుమారు 2 లక్షల రూపాయల విలువ గల ప్లాస్టిక్ ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు పంపడం జరిగిందని శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ సయ్యద్ నజీర్, పురపాలక సంఘ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల మండలంలోని చెరువు జమ్ములపాలెంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఖమ్మం విద్యాసాగర్ పాఠశాలలోని 59 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ స్నేహితులు నల్లమోతు శ్రీధర్, కొమ్మినేని శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బోయిన వెంకటేశ్వరమ్మ, వెంకయ్య, గ్రామ పెద్దలు యార్లగడ్డ అంకమ్మ చౌదరి, పువ్వాడ బసంత్ కుమార్, సుబ్బారామయ్య, పంగులూరు శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయులు వివి కృష్ణారావు, వీరచంద్రరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో గల బాపట్ల మున్సిపాలిటీ 25వ వార్డు డ్రైవర్స్ కాలనీ హిందూ శ్మశాన వాటిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిందని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గూదే రాజారావు అన్నారు. 24వ వార్డులోని రజక శ్మశాన వాటికతో పాటుగా డ్రైవర్స్ కాలనీలోని శ్మశాన వాటికను పరిశీలించారు. శ్మశాన వాటికల అసంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ శ్మశాన వాటికలో జూదం, మద్యం సేవించడంతో పాటు మత్తు పదార్థాలు, సిరంజితో ఎక్కించుకోవడం మొదలగు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఈ శ్మశాన వాటికలో జరుగుతున్నాయని తెలిపారు. మాల మహానాడు అధికార ప్రతినిధి రోజన్ బాబు మాట్లాడుతూ వెంటనే మున్సిపల్ అధికారులు ఈ శ్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలు మొదలగు వాటిని శుభ్రపరిచి గేటు ఏర్పాటు చేయవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, మాల మహానాడు నాయకులు, మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మంచల ఆనంద్, ఉదయ్ కిరణ్, జిల్లా అధ్యక్షులు మాల మహానాడు తదితరులు పాల్గొన్నారు. ఖననం చేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రజక్ కులానికి సంబంధించిన వాళ్ళను కూడా ఇక్కడే ఖననం చేసే వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకని ఈ శ్మశాన వాటికని నిరుపయోగంగా పెట్టారు. చెట్లు పీకలేదు, గుబురు, విషపురుగులు, పాములు, అనేక రకమైన వ్యవస్థలు, ఇక్కడ ఇల్లీగల్ వ్యవస్థలు, కుర్రవాళ్ళు తాగటం, పేకాటాడటం, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకని మున్సిపాలిటీ వ్యవస్థలు దీనిపై మనసు పెట్టలేదు, ఫోకస్ చేయలేదు. ఎక్కడైనా మున్సిపల్ అధికారులు దీనికి ఈ శ్మశాన వాటికని శుభ్రం చేసి ఎంట్రన్స్లో ఒక గేటు పెట్టించి ఒక పంపు పెట్టి దీన్ని అవసరమైతే ఒక స్వచ్ఛంద సంస్థకి, మాలాంటి స్వచ్ఛంద సంస్థలకి అటాచ్ చేస్తే దీన్ని నీట్గా చక్కగా ప్రభుత్వ రంగ సంస్థల సహాయం తీసుకొని నీట్గా చేయడానికి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చాయి. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వ అధికారులని ఒకటే కోరుతున్నాం, ఈ శ్మశాన వాటికని శుభ్రం చేసి వినియోగంలో తీసుకురావాలని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. పీఎం సూర్యఘర్ ముద్ర లోన్లను లబ్ధిదారులకు జాప్యం చేయదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధిపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. చీరాల మండలం దేవంగిపూర్లో 26 ఎకరాల్లో హ్యాండ్లూమ్ పార్కుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెప్మాలోని 30 మహిళా సంఘాలకు 6 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును పంపిణీ చేశారు. కుప్పడం చీరలకు ఓడిఓపి అవార్డు చేనేత కళాకారులకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. బాపట్ల, చీరాల, ఓడరేవు, సూర్యలంక ప్రాంతాల్లో ఓడిఓపి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. హ్యాండ్లూమ్ పార్కుతో చేనేతకు ప్రోత్సాహం ఉంటుందని, కార్మికులకు అభివృద్ధి గుర్తింపు లభిస్తుందన్నారు. బ్యాంకర్లు గడువుల్లోపే లోన్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల నియోజకవర్గంలో మొత్తం 8,405 బంగారు కుటుంబాలు ఉన్నాయన్నారు. 4,000 కుటుంబాలకు మార్గదర్శకులు అవసరమన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరి సహాయం అవసరం అవుతుందన్నారు. మార్గదర్శకులకు ప్రభుత్వం గుర్తింపు, గౌరవం కల్పిస్తోందన్నారు. చెరుకుపల్లిలో నిరుపేద 10 యానాది కుటుంబాలను నేనే స్వయంగా మార్గదర్శిగా ఉన్నామని పేర్కొన్నారు. చీరాలలో బంగారు కుటుంబాల కోసం మరికొంతమంది మార్గదర్శకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం కొండయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అగ్ని బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు వెన్నుకోట సురేష్. అసంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన శ్మశాన వాటికలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గూదే రాజారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.